వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం నిజంగా మన అందరికీ కూడా చాలా అంటే చాలా ఇష్టమైన విషయం. కానీ అసలైన సంగతి ఏంటంటే టీమిండియా యంగ్ టాలెంట్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకైతే అరంగేట్రం చేశాడు. అతి చిన్న వయసులోనే టీమిండియా తరఫున ఆడిన ప్లేయర్‌గా తొలి మ్యాచ్‌లోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని బద్దలు కొట్టేశాడు. దాదాపు 3 మ్యాచ్‌లుగా వైభవ్ ఎంట్రీ కోసం క్రికెట్ అభిమానులందరూ ఎదురు చూశారు. అయితే ఐర్లాండ్‌తో 2 టీ20లు, ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి వైభవ్ సూర్యవంశీ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ ప్లేయింగ్ 11లోకి తీసుకోలేదు. పైగా ఆ 3 మ్యాచ్‌ల్లో టీమిండియా 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం, వైభవ్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకోవాలి అన్న డిమాండ్ పెరగడం మరింత ఎక్కువ అయిపోయింది. దీంతో మొత్తానికి ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీనైతే ప్లేయింగ్ 11లో తీసుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఎందుకనంటే అసలు వైభవ్ సూర్యవంశీ ఎలా వచ్చాడు అంటే అప్పటికే మంచిగా ఆడుతున్న సంజు శాంసన్ పైన వేటు పడింది. యాక్చువల్లీ సంజు శాంసన్ కూడా పెద్దగా రాణించలేదు. కానీ తన తన బదులు వైభవ్‌ని తీసుకొచ్చారు. 10 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు వైభవ్. అందులో 2 సిక్స్‌లు ఉన్నప్పటికీ అతను ఔట్ అయిన విధానంపై విమర్శలు వచ్చాయి. అంత నిర్లక్ష్యంగా ముందుకు వచ్చి ఎలా ఔట్ అవుతాడు? అసలు ముందు వెనుక చూసుకోడా అన్న విమర్శలు కూడా వచ్చాయి. పైగా టీమిండియా మ్యాచ్ ఓడిపోవడంతో వైభవ్ ఇంటర్నేషనల్ డెబ్యూ అంత సంతోషకరంగా లేదు. దీంతో మరి ఇంగ్లాండ్‌తో ఈరోజు అంటే మంగళవారం నాడు జరగబోయే మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? లేదా ఒక్క మ్యాచ్‌తోనే సరిపెట్టేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన క్రికెట్ అభిమానులకు కూడా ఆసక్తిగా ఎదురుచూసే ఒక వైనం ఏర్పడింది. ఇప్పటికే చివరి 4 మ్యాచుల్లో 3 ఓడిపోయింది టీమిండియా. ఇప్పుడు మనం గనక చూసుకున్నట్టయితే 5 టీ20 మ్యాచ్‌లు ఆల్రెడీ 2 అయిపోయాయి. మిగిలిన 3 గెలవాల్సిందే సిరీస్ గెలవాలంటే. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడమే దీనికి చాలా పెద్ద డ్రాబ్యాక్. దీంతో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పైన, హెడ్ కోచ్ గంభీర్ పైన చాలా ప్రెషర్ ఉంది. ఎలాగైనా మూడో టీ20లో ఇంగ్లాండ్‌పై గెలవాలన్న కసితో వాళ్ళున్నారు. అందుకోసం ప్లేయింగ్ 11ను మారుస్తారా అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో ప్రకారం వైభవ్ సూర్యవంశీని ఖచ్చితంగా మూడవ టీ20 ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్‌లో వైభవ్ సూర్యవంశీని చాలా ప్రధానంగా కీలకంగా మార్చారు. ఎందుకంటే అటు వైభవ్, ఇటు అభిషేక్ ఇద్దరు కూడా ఓపెనర్స్‌గా బరిలోకి దిగుతారు. ఎప్పుడైతే ఓపెనర్స్‌గా బరిలోకి దిగుతారో వాళ్ళు ఒక టార్గెట్ సెట్ చేయాలి. లేదంటే ఆ టార్గెట్‌ను చేజ్ చేయడంలో కీలక పాత్ర పోషించాలి. వైభవ్ చేసింది 14 పరుగులే అయినా కూడా ఇంటెంట్ బాగుంది. అయితే సంజు శాంసన్ వరుసగా 3 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన తర్వాతే వైభవ్‌కు అవకాశం ఇచ్చారు. అలాంటిది కేవలం ఒక్క మ్యాచ్‌తో వైభవ్‌ని పక్కన పెట్టి తిరిగి మళ్ళీ సంజు శాంసన్‌ని తిరిగి ఆడించే అవకాశం ఆల్మోస్ట్ లేనట్టే. దానికి తోడు గంభీర్ అలాగే సంజు శాంసన్ మైదానంలో గంటల కొద్దీ చర్చ చేసుకున్నారు. సంజు శాంసన్ చాలా తీవ్రంగా పాపం నిరాశ పడుతున్నట్టుగా ఒక గెస్చర్ ఉంటే దానికి అంటే దానికి గంభీర్ మాత్రం లేదు అది కాదు ఇది కాదని ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడనమాట. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి సంజు శాంసన్ అయితే కనపడ్డు. ఓకే. కాకపోతే సంజు శాంసన్ విషయంలో జరుగుతున్న అన్యాయాలు కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మనం గనక చూసుకున్నట్టయితే క్రికెట్‌లో అత్యంత ప్రతిభ ఉన్న ఆటగాళ్ళలో కూడా నిరంతరం గనక చూసుకున్నట్టయితే ఏదో ఒక తేడా వస్తూనే ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ ఒక గొప్ప ఆటగాడే కాదంటలేదు. కానీ సంజు శాంసన్ కూడా చాలా కాలం నుంచి తనకి ఒక అవకాశం కోసం చాలా ఎదురు చూస్తున్నాడు. జట్టులో చోటు కోసం అతను ఎంత శ్రమించినా, ఎన్ని పరుగులు చేసినా చివరికి బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కూడా అతని చోటు దక్కించకపోవటం చాలా అంటే చాలా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సంజు శాంసన్‌ని తుది జట్టు నుంచి తప్పించడం తీవ్రమైన వివాదానికి దారితీసింది. ఎందుకనంటే
అందరికీ కూడా 'వైభవ్ సూర్యవంశీని' ఆడించాలి అన్న ఒక కోరికైతే ఉంది కానీ, సంజు శాంసన్‌ని పక్కన పెట్టడం మాత్రం సెలెక్టర్ల వైఖరిని నెటిజన్లు చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే, ప్రతిమని పక్కన పెట్టేసి ఫార్మ్, జట్టు కాంబినేషన్ అంటూ ఇదే పేరుని పదే పదే తీసుకురావడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇది అన్యాయం చేయడానికి ఆనవాయితీగా మారింది అని కూడా అంటున్నారు. ఎందుకనంటే, ఇప్పటి వరకు కనుక చూసినట్టయితే సంజు శాంసన్ చాలా మంచి ఆటగాడు. కాకపోతే చాలా రోజుల తర్వాత తనకు అవకాశం రావడంతో కొద్దిగా ఫామ్‌లేమితో తడబడుతున్నాడు. ఆ మాటకొస్తే విరాట్ కోహ్లీ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద ఆటగాళ్ళు కూడా మంచిగా రాణించి ఫామ్ కోల్పోయినప్పుడు మళ్ళీ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అయితే అజింక్య రహానె సారథ్యంలో అరంగేటం, 5 ఏళ్ల నిరీక్షణ, సంజు శాంసన్ ప్రస్థానం ఎందరో యువ క్రికెటర్లకు ఒక గుణపాఠం. 21 వయసులోనే 2015లో అజింక్య రహానె నాయకత్వంలో జింబాబ్వేపై సంజు శాంసన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 19 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ ఆ తర్వాత మ్యాచ్ ఆడటానికి ఏకంగా 5 ఏళ్లు నిరీక్షించాల్సొచ్చింది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నా కూడా సంజు శాంసన్‌కి మాత్రం పాపం తలుపులు చాలా గట్టిగానే మూసుకుపోయాయి. ధోని, కోహ్లీ యుగంలో కూడా అస్సలు సంజుకి అవకాశాలు దక్కలేదు. ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలతో కూడుకున్న టాప్ ఆర్డర్ బలంగా ఉండటం, కీపర్‌గా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వటం. ఇక అనంతరం అంటే జడేజా ఆల్ రౌండర్ అయినప్పటికీ కూడా తనకిచ్చేవాళ్ళు ఆ అవకాశాన్ని. సంజు శాంసన్‌కి అసలు ఆ అవకాశం కూడా ఇచ్చుండేవారు కాదు. అయితే అనంతరం విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి జోడీ హయాంలో 6 మ్యాచుల్లో కేవలం 64 పరుగులు మాత్రమే చేయడంతో మళ్ళీ దూరం అయ్యాడనమాట. అంటే ఇవ్వకివ్వక అమావాస్యకి, పౌర్ణమికి ఒక అవకాశం ఇచ్చేవారు. లేదా ఇంకా చెప్పాలంటే సంజు శాంసన్ విషయంలో జన్మానికో శివరాత్రి అని చెప్పారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా సంజు రాత మారలేదు. కానీ 2024లో ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సంజు సభ్యుడైనప్పటికీ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆ అవకాశం ఆడే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టానికి పరాకాష్ట. సూర్యకుమార్ యాదవ్‌లో మాత్రం తనకి మళ్ళీ కొంచెం అవకాశం అయితే వచ్చింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ, గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో సంజు కెరియర్ మలుపు తిరిగింది. దక్షిణాఫ్రికాపై వరుసగా 2 సెంచరీలు బాది టీ20ల్లో ఓపెనర్‌గా తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. కానీ 2025 ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్‌లను ఓపెనర్‌గా పంపి సంజుని మిడిల్ ఆర్డర్‌లో మార్చడంతో అతనికి బ్యాటింగ్ లై తప్పింది. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులే చేయడంతో మళ్ళీ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఇక ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే 2026 ప్రపంచ కప్ హీరో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మళ్ళీ దీనికి షాక్ తగిలింది. అయితే ఇక్కడ జట్టుది తప్ప లేదంటే సంజు శాంసన్‌ది తప్ప అంటే ఇక్కడ కొంతవరకు దురదృష్టం కూడా తనను వెంటాడిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ మనం గమనించినట్టయితే తనకు అవకాశాలు ఇస్తున్నారు. అవకాశాలను ఇస్తున్నప్పుడు తను నిలబెట్టుకోలేకపోతున్నారు. అయితే మిగతా ఆటగాళ్ళ విషయంలో వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళు నిలబెట్టుకున్నా, నిలబెట్టుకోకపోయినా తుది జట్టులో వాళ్ళ స్థానం ఖరారై ఉంటుంది. కానీ సంజు శాంసన్ విషయంలో మాత్రమే తను ఆడకపోతే తీసి పక్కన పెట్టడానికి ఫస్ట్ రెడీగా ఉంటున్నారు. ఇదే విషయాన్ని అశ్విన్ అడిగాడు, సంజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్ ఇలా ఎంతోమంది దిగ్గజాలు ప్రశ్నించారు. అయితే నిజానికి సంజు శాంసన్ కనీసం ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అయినా రాణించి ఉండుంటే చాలా బాగుండేది. అలా కాకుండా తను చాలా తప్పులు చేస్తూ వచ్చాడు. అందుకనే ఈ రకంగా అయింది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.